ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2025 ఇండియా ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ ఏప్రిల్ 16, 2025న పూణేలో ప్రారంభమైంది. ఇరు దేశాల సైనిక సహకారం, అలాగే సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ఈ సైనిక విన్యాసం యొక్క లక్ష్యం. ఉజ్బెకిస్తాన్లో డస్ట్లిక్ అనగా స్నేహం అనే అర్థం. ఎక్సర్సైజ్ డస్ట్లిక్ థీమ్ వచ్చేసి జాయింట్ మల్టీ డొమైన్ సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్. యుఎన్సిటిఏడిఎస్ యొక్క వాణిజ్యం మరియు అభివృద్ధి అంచనా 2025 నివేదికను విడుదల చేసింది. యుఎన్సిటిఏడి అనగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1964 సంవత్సరంలో స్థాపించారు. ఈ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు 2.3% తగ్గుతుందని అంచనా వేశారు. గత కొన్ని సంవత్సరాలలో ఇదే అత్యల్ప వృద్ధి రేటు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇరు దేశాలపై ట్యాక్స్ల ఉద్రిక్తత, ఆర్థిక అస్థిరత వలన వృద్ధి రేటు తగ్గుతుందని ఈ నివేదిక తెలిపింది. ఇక అధిక వృద్ధి రేటు కొరకు యుఎన్సిటిఏడిఎస్ చేసిన సిఫార్సులు: వాణిజ్య విధానాలు సులభతరం చేసి ఇరు దేశాల వృద్ధికి తోడ్పడాలి. బలహీన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు సహకారం పెంచాలి. అలాగే ఆర్థిక ప్రాధాన్యతలు మార్చాలి, అనగా సైనిక ఖర్చును తగ్గించడం, మౌలిక సదుపాయాలు, సామాజిక రక్షణలో పెట్టుబడులు పెంచాలి. ఇక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలను తీసుకురావాలని యుఎన్సిటిఏడిఎస్ సూచించింది. అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయ యొక్క జల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడానికి ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం 270 కోట్లు కేటాయించబడింది. భారతదేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం 3097 మెగావాట్లు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 భారతదేశంలో న్యాయం అందించడంలో వివిధ రాష్ట్రాల పనితీరును ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇండియాలో న్యాయం అందించడంలో మెరుగైన పనితీరు కనిపించిన టాప్ 5 రాష్ట్రాలు వచ్చేసి మొదటి ప్లేస్లో కర్ణాటక ఉండగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నివేదిక 4 అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. 1. పోలీస్ వ్యవస్థ పనితీరు. 2. న్యాయ వ్యవస్థ పనితీరు. 3. జైళ్ల పనితీరు. 4. న్యాయ సహాయం. ఇక టాప్ 5 స్టేట్స్లో అన్ని దక్షిణ రాష్ట్రాలే ఉన్నాయి. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. ఈ పథకంను నవంబర్ 2024లో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించాడు. ఈ పథకం ద్వారా పూచీకత్తు లేని రుణాల ద్వారా ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం 7.5 లక్షల వరకు విద్యా రుణాలు అందిస్తుంది. ఈ పథకానికి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవాళ్ళు అర్హులు. ఇక 2024 నుంచి 2031 వరకు ఈ పథకానికి ప్రభుత్వం 3600 కోట్లు కేటాయించబడింది. ప్రతి సంవత్సరం 7 లక్షల విద్యార్థులకు రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఇండియాలో రైలులో ఏటీఎం మిషన్ ఏర్పాటు చేసిన మొదటి బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఏప్రిల్ 2025లో కలాం మరియు కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం ఎక్కడ జరిగింది? ఏ హైదరాబాద్, బి చెన్నై, సి ఢిల్లీ, డి బెంగళూరు. ఆన్సర్ వచ్చేసి సి ఢిల్లీ. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి?
ఏ ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం. బి విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు అందించడం. సి గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం. డి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం. ఏప్రిల్ 2025లో భూమి రికార్డుల కోసం భూభారతి పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏమిటి? ఏ జార్ఖండ్, బి తెలంగాణ, సి ఒడిషా, డి రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తెలంగాణ. దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హర్యానా, బి పంజాబ్, సి హిమాచల్ ప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ వచ్చేసి ఏ హర్యానా.